విషయాలు పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. ఇందాక పొన్నంగా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఈ జీవితం మళ్ళీ మీరు కోరుకుంటే తర్వాత రాదు. ఇప్పుడు మాకు కూడా మళ్ళీ మేము అట్టుంటే బాగుంటుందని అనుకుంటాం, కానీ మా వల్ల కాదు. వయసు వచ్చేసిన తర్వాత మళ్ళీ బాల్యం రాదు. కాబట్టి దయచేసి శ్రద్దగా క్రమశిక్షణతోటి మీ తల్లిదండ్రుల కోసం, కలెక్టర్ గారు చెప్పినటువంటి దేశం కోసం, మీకోసం, ఈ సమాజం కోసం మీరు నిష్ఠగా నిబద్దతతోటి క్రమశిక్షణతోటి చదువుకోండి. దానికి కావలసిన సౌకర్యాలన్నీ ఎన్ని వందల కోట్లైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు గురుకులాలు ఉన్నా కూడా అరాకొరా సౌకర్యాలతోటి రోజు మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదని చెప్పి పెద్ద మొత్తంలో సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటినీ కూడా నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేశారు. అదృష్టం మీ ఎమ్మెల్యే గారే ఆర్కిటెక్ట్. ఆ బిల్డింగ్ ఎట్టుండాలో రూపకల్పన చేసేటటువంటి పద్మావతి గారిని నేను కోరుతున్నా. అమ్మ, గవర్నమెంట్ వేసిన ప్లాన్ కరెక్ట్ గా ఉందో లేదో చూడు. చూసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులుంటే ఇప్పుడే చేయండి. మొదలుపెట్టి కట్టిన తర్వాత మళ్ళీ ఇది బాగలేదు, ఈ గది చిన్నగా ఉంది, ఆ గది పెద్దగా ఉంది అనకుండా తల్లి నా స్కూల్ కూడా మీ స్కూల్ మాదిరిగా ఉండాలని చెప్పి కోరుతున్నా. కాబట్టి దయచేసి చిలుకూరు ప్లాన్ ని ఖమ్మంలో కూడా అప్లై చేస్తాం. ముందు మా బట్టి గారు వేసిన ప్లాన్ ఏంటో కలెక్టర్ గారు తెప్పించుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. అందుట్లో ఏదైనా సరి చేసేది ఉంటే ఇప్పుడే సరి చేసుకుందాం. దయచేసి ఈ రోడ్డు కూడా తొందరగా వెంకటరెడ్డి గారితో చెప్పి ముందు రోడ్డు వేయించుకో. కాబట్టి దయచేసి ఈ యొక్క వాతావరణం, ఈ కొండల్లో కోనల్లో ప్రశాంత వాతావరణంలో ఇంత మంచి స్కూల్ కి అవకాశం ఇచ్చినటువంటి పద్మావతి రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క జిల్లా మంత్రి గారు, నాకు పంట పండేటటువంటి ప్రాంతం, సిరులు నింపేటటువంటి ప్రాంతం, ఈనాడు హుజూర్ నగర్ గాని కోదాడ గాని, ఈ రెండు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆ పంట పండితే కొనేటటువంటి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహచర్యంతో నేను కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం నాకు కూడా చాలా సంతోషం. తప్పకుండా మన రెండు జిల్లాల యొక్క నైసర్గిక స్వరూపం కావచ్చు, రాజకీయ స్వభావం కావచ్చు, ప్రజల యొక్క స్థితిగతులు కావచ్చు ఒకే తీరుగుంటాయి. అందుకని నాకు మొట్టమొదటి నుంచి 83 నుంచి నల్గొండ జిల్లాతో అనుబంధం ఉంది. నేను చేసినటువంటి శాఖల్లో ఇరిగేషన్ లో గాని, R&Bలో గాని ఈ జిల్లాలో అన్ని కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం కూడా నాకు ఆ భగవంతుడు కల్పించారు. ఈ రోజున మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ నాకు ఇష్టమైన శాఖ, నా వృత్తి అయినటువంటి వ్యవసాయ శాఖ చేయటం, ఆ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఇరిగేషన్ ప్లాన్ ద్వారా వరుణ దేవుడు కరుణించడం ద్వారా భారతదేశంలోనే అత్యధిక పంట పండించినటువంటి రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావటం. నేను ఆ పంట అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొనగలుగుతున్నా లేదా నాకు చెడ్డ పేరు వస్తుందని అనుకున్నా. కానీ బ్రహ్మాండంగా ఒక్క గింజ కూడా పోకుండా, రైతును ఇబ్బంది పెట్టకుండా ఈనాడు దేశంలో బ్రహ్మాండంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, దాంట్లో ప్రత్యేకంగా పెట్టిన పేరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. యంగ్ ఇండియా అంటే భవితరాలు భారతదేశం అంటే మన ముందు ఉన్న మీరందరూ, మీకోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి విద్య, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సౌకర్యాలు, అదేవిధంగా మీలో ఉన్న నైపుణ్యానికి, మీ నాలెడ్జ్ కి పెంచడానికి ఏర్పాటు చేసిన స్కూళ్లు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన విషయం ఒకటి గుర్తు వస్తూ ఉన్నది, అది చెప్తాను. అప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ప్రత్యేకంగా అది భారతదేశం స్వతంత్రమయ్యే ముందు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, ఎడ్యుకేషన్ ది పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ విషయాలు చర్చించినప్పుడు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే చదివిన వాళ్ళకి ఆయన కాళ్ళ మీద లేదంటే ఆమె కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్ గా వాళ్ళ లైఫ్ కి చదువుకోవాలి, ముందు తీసుకోవాలి. అంటే యూ షుడ్ బి అండ్ యూ షుడ్ బికమ్
an independent person in yourself. Point number 1. Point number 2. మీకు ఇప్పటివరకు ఎవరైతే పెంచి ఉన్నారంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వారికి చూసుకునే క్షమత మన మీద ఉండాలి. మూడోది, ఏదైతే భారతదేశంలో మనం ఉంటున్నామో, ఏదైతే సమాజంలో మనం ఉంటున్నామో అట్లాంటి దేశానికి మన ద్వారా 1,00,000 మంది 1,000 మందికి మనం సహకారం చేసే విధంగా మనం ఉండాలి. అంటే మనం ఏం చేయొచ్చు, మనకి నచ్చినట్ల క్షేత్రంలో రంగంలో మనం దిగితే దాంట్లో మొదటి స్థాయిలో ఎవరు ఉంటారంటే మనమే ఉండాలని ఆ విధంగా మన చదువు ఉండాలి. అవునా కాదా? సో ఆ విషయంలో మనం ముందుకు పోవాలంటే మీరు ఖచ్చితంగా అది ఏ రంగం అయినా సరే, మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, లేదంటే స్పోర్ట్స్ మ్యాన్ అవుతారా, లేదంటే సైంటిస్ట్ అవుతారా, లేదంటే గొప్ప స్థాయిలో ఉన్న అగ్రికల్చరిస్ట్ అవుతారా, మీ ఇష్టం. కానీ మీరు ఏదైతే రంగంలో దిగుతారో ఆ రంగంలో మొదటి స్థాయిలో ఎవరు ఉంటారంటే మీరు ఉండే విధంగా చదువు ఉండాలి.